హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శివరాత్రి మూలన ఫ్యామిలీతో పాటు జొన్నాడు వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ ఆ, మా ఇల్లు మా ఫ్యామిలీని చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ, నా కొడుకు నా కూతురు మా ఆవిడ లోపల ఉంది. వాళ్ళు గుడికి వెళ్తున్నామని చెప్పి ఆనందంగా గింతలేస్తున్నారు. ఇది మేము వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం చూసుకుంటూను మేము రోడ్డు ఎక్కుతాం. ఎక్కే ముందర నాయన మేము క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని చెప్పి తలుచుకొని వెళ్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్ళిన పని సవ్యంగా పూర్తయిద్ది. గుడి జొన్నవాడ స్టార్టింగ్లో గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇలా గాలిగోపురం అది బాగుంటుంది. మనకి 2 ద్వారాలు ఉంటాయి లోపలికి వెళ్ళేదానికి. ఒకటి వచ్చి ఏంటంటే బయటికి వచ్చే దారి ఫ్రెండ్స్ ఇది. దీనికి ఆపోజిట్లో వచ్చి లోపలికి వెళ్ళే దారి. అటు పెన్నా నది కాడ కాళ్ళు కడుక్కొని ఇటు లోపలికి వెళ్తాం ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం కాదు ఫ్రెండ్స్, సాయంత్రం 4:30 టైన్న బయలుదేరాము. కొంచెం గుళ్ళో జనాలు అయితే తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడిప్పుడే జనాలు స్టార్ట్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ ఓపెనింగ్ అనమాట. ఇప్పుడు జనాలు కొంచెం తక్కువే ఉన్నారు. ప్రదక్షిణలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా ప్రదక్షిణలు మొదలు పెట్టాము. మా వాళ్ళందరూ ముందు వెళ్తున్నారు. పిల్లకాయలు తప్పిపోతారేమో అని చెప్పి అనుకున్నాను, కానీ పెద్దగా జనాలు లేరు కదా, తప్పిపోరులే అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ సరే వీడియో కంప్లీట్ చేద్దామని చెప్పి ఇక మళ్ళీ వాయిస్ ఓవర్తో మొదలు పెట్టాను. ఇక్కడ వచ్చి ఆ చీరలు కనబడుతున్నాయి చూసారా ఫ్రెండ్స్, అవి మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అమ్మవారికి వేసిన చీరలు మనం ఎంతో కొంత రేట్ అడిగి తీసుకోవచ్చు. ఇది లోపల నుండి ఎంట్రన్స్ గాలిగోపురం. అక్కడ వచ్చి దీపాలు అవి వెలిగిస్తున్నారు చూసారా ఫ్రెండ్స్, అక్కడే మనం ఇప్పుడు పిండి దీపం వెలిగించాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు టెంకాయలు కొడుతుంటారు అనమాట. ఇది వచ్చి గజస్తంభం కాడ టెంకాయ కొట్టే ఆయన. దీనికి ఇంకొంచెం యువతలకు వచ్చి క్యూ లైన్ పక్కన అదిగోండి ఫ్రెండ్స్, ఇంకొకటి టెంకాయలు కొట్టే దగ్గర ప్లేస్ ఉంది కదా. టెంకాయ మనం బయట కొట్టేసి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. లోపల అయ్యోర్లు కొట్టడానికి ఖాళీ ఉండదు కదా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, జొన్నాల్లో చాలా మటుకు నిద్రపోతారు ఫ్రెండ్స్, నిద్ర చేస్తుంటారు. మామూలుగా ఈరోజు శివరాత్రి అనే కాదు, 364 రోజులు నిద్ర చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ జొన్నాడు గుళ్ళో. మా వాళ్ళు ఇంకా పిండి దీపం వెలిగించడం మొదలుపెట్టారు. ఫస్ట్ పసుపు కుంకుమ వేసి స్టార్ వేసి దాని మీద తామరపాకులు పెట్టి ఇంకా పిండితో దీపాలు చేయడం మొదలుపెట్టారు. నా కూతురు కూడా నేను చేస్తానని చెప్పి పిండి తీసుకొని చేస్తూ ఉంది. నా కొడుకు ఏమో అలిగి నిలబడ్డాడు, నాకు ఇవ్వట్లేదని చెప్పి. ఇంకా వాళ్ళు పిండి దీపాలు చేసి మొదలుపెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఇంకా ఇంకా అది పూలతో డెకరేషన్ అది చేయాలి ఫ్రెండ్స్. చేసాక మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా దీపాలు వెలిగించడానికి జనాలు ఫుల్గా రాలేదు. అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. వస్తే ఈ కొంచెం ప్లేస్ కూడా ఉండదు ఫ్రెండ్స్, చాలా రష్గా ఉంటుంది. సాయంత్రం 4:30 కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. శివలింగానికి పాలాభిషేకం కూడా చేయాలి ఫ్రెండ్స్. ముందల దీపం వెలిగించుకొని దండం పెట్టుకున్నాక పిండి దీపాలు తర్వాత పిల్లల చేత పాలాభిషేకం చేయిద్దామని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ ప్లేసులు దొరకవు ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే శివుడు ఎదురుగుండా వెలిగించడం అనేది అదొక అదృష్టం కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండి దీపాలు డెకరేషన్ చేశాక ఇదిగో ఇలా కనబడతాయి. మొత్తం 9 దీపాలు పెట్టిన్నాము. మా అక్క వచ్చి ఒక 2, మా కోళ్ళు వచ్చి ఒక 2, మా బావ వచ్చి ఒకటి, వాళ్ళు ఒక 5 దీపాలు పెట్టున్నారు. మేము కాగడాలు కనకంబరాలతో డెకరేషన్ చేసాం ఫ్రెండ్స్. దీపాలు బాగా అంటే మేము పూలాపారస్తులం కదా, పూలు కొంచెం ఈరోజు వ్యాపారంకి వెళ్ళంగా రోజులు చామంతులు అమ్మంగా కనకంబరాలు మిగిలినవి. ఆ కనకంబరాలు కాగడాలు తీసుకొచ్చి ఇలా దీపానికి అలంకారం చేసాం ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరందరూ గుడికి వెళ్ళారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే కదా ఫ్రెండ్స్ మన వీడియోలు ఇంకొంతమంది చూస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా పిండి దీపాలు వెలిగిస్తాం మొదలుపెట్టారు, వెలిగించేశారు. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చామంతి పూలు, కనకంబరాలు, కాగడాలు, మరుము వేసి దీపాలు వెలిగించారు. నెయ్యి దీపం, పిండి దీపం 2 వెలిగించింది మా అక్క. మేము పిండి దీపాలే 9 దీపాలు వెలిగించింది మా ఆవిడ. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు?
అందరూ కూడా శివరాత్రి కన్నా మామూలుగా జనరల్గా రోజు గుళ్ళకి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ మనకంత ఖాళీ ఉండదు కాబట్టి ఇలాంటి ముఖ్యమైన రోజులన్నా గుడికి వెళ్ళి ఏదో నాయనకి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా కాసేపు కూర్చొని దండం పెట్టుకొని వస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక పాలాభిషేకం చేపిద్దామని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళాం, పాలాభిషేకం చేపిస్తున్నాము. ఒక పక్క నుండి మా అక్క మా కోళ్ళు చేస్తున్నారు, ఇటు పక్క నుండి మా ఆవిడ మా ఇద్దరు పిల్లలు కూడా పాలాభిషేకం చేస్తున్నారు. నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మా ఆవిడేమో నువ్వు కూడా పాలాభిషేకం చేద్దు రా అంది. సరే అయితే ఆ పాల ప్యాకెట్ ఇటు ఇక్కడ నుండి చేసేస్తాను అని చెప్పి అన్నాను. సరే అని చెప్పి మా అమ్మాయి కొంచెం పాలు పోసి కొరవ పాలాభిషేకానికి మిగతా పాలు మా ఆవిడ తీసుకొని నాకు ఇచ్చింది. నేను వీడియో తీస్తేనే పరమేశ్వర స్వామికి పాలాభిషేకం చేశాను. నాయన మీద నుండి పాలు పడుతుంటే మనసు ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్.